నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కరకరలాడే క్రిస్పీ మురుకులను చూపించబోతున్నాను. ఈ విధంగా మురుకులు ప్రిపేర్ చేస్తే ఎక్స్ట్రా క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే మీరు ఈ స్టెప్ని ఫాలో అయితే ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు చాలా ఈజీగా చేయగలరు. కొలతలన్నీ కూడా అంత పర్ఫెక్ట్గా చూపించబోతున్నాను. మీరు మురుకులను రుచిగానే కాదు, కరకరలాడుతూ చేసి మీ ఇంట్లో వాళ్ళతో ఆహా అనిపించుకోవాలంటే ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ఓసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతాయి. మరి లేట్ చేయకుండా కరకరలాడుతూ క్రిస్పీగా మంచి రుచితో మురుకులను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బియ్యం పిండిని తీసుకోండి. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి ఇక్కడ నేను రెడీమేడ్ రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను. లేదంటే ఎప్పుడూ కూడా మిల్లులో పట్టించి చేసేదాన్ని. సో ఇక్కడ నేను తీసుకున్న ఒక ప్యాకెట్ రైస్ ఫ్లోర్ వచ్చేసి 500 గ్రాములు. కాబట్టి నేను 2 ప్యాకెట్లు అంటే కేజీ బియ్యం పిండిని తీసుకున్నానండి. ముందుగా ఈ బియ్యం పిండిని జల్లించి తీసుకుందాం. పెద్ద బౌల్లోకి జల్లెడను పెట్టి ఇలా బియ్యం పిండిని తీసుకొని బాగా జల్లించండి. ఇలా ఒక ప్యాకెట్ బియ్యం పిండిని జల్లించాక ఇదే విధంగా ఇంకో ప్యాకెట్ బియ్యం పిండిని కూడా తీసుకొని బాగా జల్లించండి. ఇలా జల్లించి తీసుకోవడం వలన బియ్యం పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా కిలో బియ్యం పిండిని బాగా జల్లెడ పెట్టాక ఈ గిన్నెను పక్కన పెట్టేసి పుట్నాల పప్పును తీసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 1/2 కిలో పుట్నాల పప్పును తీసుకున్నాను. అదే మెజరింగ్ కప్ కొలతతో చెప్పాలంటే 2 కప్పుల వరకు పుట్నాల పప్పును తీసుకున్నానండి. అలాగే మీరు ఈ పుట్నాల పప్పుకి బదులుగా శనగపిండినైనా వాడచ్చు. ముందుగా ఈ పుట్నాల పప్పుని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎక్కడ కూడా పలకనేది తలగకుండా చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పొడిని కూడా జల్లెడ పట్టి తీసుకుందాం. ఒకవేళ మీరు మిల్లులో పిండి పట్టిస్తున్నట్లయితే 1 కిలో బియ్యానికి 1/2 కిలో పుట్నాల పప్పుని కానీ లేదా 1/2 కిలో శనగపప్పుని తీసుకొనైనా పిండి పట్టించుకోవచ్చు. మనం మురుకుల కోసం శనగపప్పు వాడినా లేదా ఇలా పుట్నాల పప్పు వాడినా మురుకులు అనేవి చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయండి. పిండిని మొత్తం జల్లించగా చివర్లో ఇలా కొంచెం రవరవలా పుట్నాల పిండి మిగిలిపోయింది కదా, దీన్ని మనం ఏదైనా కర్రీలో కానీ వేపుల్లో కానీ వాడుకోవచ్చు. మొత్తానికి బియ్యం పిండి పుట్నాల పిండిని ఇలా జల్లించి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. నిజానికి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1.5 నుండి 1.5 టీ స్పూన్ ఉప్పు పడుతుందండి. కానీ ఒకసారి టేస్ట్ చేశాక ఉప్పుని తీసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. మీరు స్పైసీ తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వాముని డైరెక్ట్గా వేయకుండా ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం నలిపి తీసుకోండి. దీని వలన వాము సువాసన అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనం చేసే మురుకులు అనేవి ఇంకా మంచి టేస్ట్గా రావడానికి ఇందులోకి నేను కలోంజీ సీడ్స్ని అంటే ఆనియన్ సీడ్స్ని తీసుకుంటున్నాను. వీటిని బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారండి. ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్లు తీసుకోండి. వీటిని ఇంకొంచెం ఎక్కువగా వేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని తీసుకోండి. మీ దగ్గర బటర్ అవైలబుల్లో లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ లేదా నూనెని కానీ కొంచెం వేడి చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసిన ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసిపోయేలా ఇలా రబ్ చేసుకుంటూ కలపండి. మనం బటర్ని ఇలా పిండిలో కొంచెం రబ్ చేస్తూ కలిపామంటే పిండిలో బటర్ చక్కగా కలిసిపోతుంది. సో ఇలా మనం మొత్తం కలిపాక ఒకసారి ఈ పిండిని కొంచెం టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఈ టైంలో మనం ఉప్పునైనా కారాన్నైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఉప్పు కొంచెం తగ్గిందండి. ముందుగానే చెప్పాను కదా, మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్ళని తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. నీళ్ళనేవి ఒకేసారి వేయకుండా సరిపడా కొంచెం కొంచెంగా ఇలా వేస్తూ స్పూన్తో బాగా కలపండి. ఇలా వేడి వేడి నీళ్ళు వేసి కలపడం వలన మనం చేసే మురుకులు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయి.
ఇలా సరిపడా నీళ్ళను తీసుకున్నాక చేతితో బాగా కలపడానికి పిండి అనేది చాలా వేడిగా ఉంది. కాబట్టి కవర్ చేసి ఒక 5-10 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఈలోగా పిండి అనేది కొంచెం చల్లబడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకేమైనా నీళ్లు పడతాయనిపిస్తే కొంచెం నీళ్ళను చల్లుతూ బాగా కలపండి. పిండిని మరీ పల్చగా కలపద్దు, అలానే మరీ గట్టిగా కూడా కలపద్దు. కాబట్టి ఇలా సెమీ సాఫ్ట్‌గా కలపండి. ఇలా కలిపాక మనం ఈ పిండిని మళ్ళీ నానబెట్టాల్సిన అవసరం లేదండి. దీన్ని రెడీగా పక్కన పెట్టేసి జంతికల గొట్టాన్ని తీసుకోండి. ఇక్కడ నేను స్టార్ గుర్తున్నది కాకుండా ఇలా 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకున్నాను. దీన్ని ముందుగా మషిన్‌కి సెట్ చేసి ఆ తర్వాత ఇందులోకి చుట్టూ కొంచెం ఆయిల్‌ని అప్లై చేయండి. పిండి అనేది చుట్టూ అతుక్కోకుండా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి సరిపడా పిండిని తీసుకొని కొంచెం రౌండ్‌గా చేసి గొట్టంలోకి తీసుకోండి. సో ఇలా మనం మషిన్‌లోకి పిండిని తీసుకున్నాక మురుకుల్లా ప్రిపేర్ చేయడానికి ముందుగా మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం జంతికలను చేసుకోవచ్చు. ఇక్కడ నేను జంతికల్ని చాలా ఈజీగా చేయడానికి క్లాత్‌ని తీసుకున్నాను. చిన్న ఇలా కర్చీఫ్ తీసుకున్నా సరిపోతుందండి. మనం వెంటనే చేస్తూ ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా చిన్నగా క్లాత్ తీసుకున్నా సరిపోతుంది. లేదా మీరు ఇలా క్లాత్‌కి బదులుగా బటర్ పేపర్‌ని గానీ లేదా ఏదైనా కవర్‌నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన జంతికల్లా మంచి షేప్ వచ్చేలా రౌండ్‌గా చేసి తీసుకుందాం. మీరు కావాలంటే స్టార్ గుర్తున్న బిళ్ళను తీసుకొని చెక్లీలా అయినా చేసుకోవచ్చు. చూడండి మీరు చూస్తేనే అర్థమైపోతుంది. జంతికల పైన ఇలా కొంచెం పొరలు పొరలుగా రావాలి. ఇలా వస్తే పిండి అనేది మరీ మెత్తగా లేకుండా కరెక్ట్‌గా ఉన్నట్లు అర్థం. ఇలా కలిపితే వీటిని ఫ్రై చేశాక చాలా క్రిస్పీగా ఉంటాయండి. సో ఇలా ఒక 5-6 జంతికల్ని చేశాక మరో పక్కన ఆయిల్ వేడైందో లేదో ఇలా చిన్న పిండి ముద్ద వేసి చూసామంటే చూడండి మనకు ఆయిల్ అనేది ఇలా మీడియం వేడిగా ఉండాలి. మనం చేసిన జంతికల్ని ఇలా క్లాత్‌తో తీసుకొని ఆయిల్‌లో స్లోగా డ్రాప్ చేయండి. ఇలా మనం క్లాత్ పైన కానీ లేదా కవర్ పైన కానీ జంతికలను చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కావాలంటే గరిటెకు కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి దాని మీద జంతికల్ని చేసైనా తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే జంతికల గొట్టాన్ని తిప్పుతూ అయినా జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్‌లోకి తీసుకున్న జంతికలను వెంటనే టర్న్ చేయకుండా ఇవి కొంచెం గట్టిపడ్డాక చూడండి ఇలా కొంచెం నురగ తగ్గిపోయాక స్లోగా టర్న్ చేయండి. అలాగే వీటిని హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఫ్రై చేయండి. ఇలా ఒక పక్కన ఫ్రై అయ్యాక మరో పక్కకి టర్న్ చేసి 2 పక్కల కూడా బాగా కాల్చాలి. ఎప్పుడైతే ఇవి బాగా ఫ్రై అవుతాయో అప్పుడు ఇలా నురగనేది తగ్గిపోతుంది. ఇలా నురగ తగ్గిపోయిందంటే జంతికలు చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి జాలికంటలోకి తీసుకోండి. ఇలా ఆయిల్ నుండి తీసుకున్నాక మిగతా జంతికల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇదే స్టెప్‌ని కంటిన్యూ చేస్తూ ఒక పక్కన జంతికల్ని చేస్తూ మరో పక్కన ఫ్రై చేసి తీసుకోవడమే. ఇక్కడ నేను కేజీ-పావు జంతికల్ని చేశానండి. ఈ కొలతలతో మనం ఎన్ని కేజీలంటే అన్ని కేజీలు ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా చేయడమే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయి. క్రిస్పీగా కరకరలాడే చెక్కప్పడాలు ఈజీగా చేసే ఒక సింపుల్ మెథడ్‌ని చూపించబోతున్నానండి. చెక్కలను చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు. అందులో ద బెస్ట్ చెక్కలను మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీలో కూడా చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారండి. సో ఈ వీడియోలో పండగ స్పెషల్‌గా ఇంకో మెథడ్‌లో అంటే ఎక్స్ట్రా క్రిస్పీగా చెక్కప్పడాలను చేసే మెథడ్‌ని చూపించబోతున్నాను. ఇవి చాలా రుచిగా ఉండడమే కాదు సూపర్ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ముందుగా మిక్సీ జార్లోకి అర అంగుళం అల్లం ముక్కని, 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, ఒక 2 పచ్చిమిరపకాయల్ని, మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు. అంటే అప్పడాలు మంచి కలర్ అంటే ఎర్ర కలర్లో రావాలంటే పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను, 2 టీ స్పూన్ల ధనియాలను వేసి కాస్త కోర్స్గా గ్రైండ్ చేయాలి. చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పిండిని జల్లించడానికి ఇలా కాస్త పెద్దగా ఉన్న బౌల్లోకి
జల్లెడను తీసుకొని 2 కప్పుల పొడి బియ్యపు పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బియ్యపు పిండిని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బయట రెడీమేడ్‌గా అంటే ప్యాకెట్ బియ్యపు పిండినైనా యూజ్ చేయొచ్చు. ఇలా తీసుకున్న 2 కప్పులు అంటే పావు కేజీ బియ్యపు పిండిని బాగా జల్లించి తీసుకోండి. ఇలా పిండిని జల్లించి మెత్తటి పిండిని రెడీ చేసుకున్నాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 1.5 కప్పు వరకు నీళ్లను తీసుకుందాం. అంటే మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో నీళ్లను కొలిచి తీసుకోవాలి. ఒక కప్పుకి ముప్పావు కప్పు చొప్పున 1.5 కప్పు వరకు నీళ్లను తీసుకోండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి మిక్స్‌ని, అలాగే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పుని, పెసరపప్పుని ఒక 2-3 గంటలు బాగా నానబెట్టి తీసుకుంటున్నానండి. మీరు కూడా ఇలా శనగపప్పుని అలాగే పెసరపప్పుని ఒక 2 గంటలు నానబెట్టి తీసుకోండి. అలాగే ఇందులోనే మన రుచికి సరిపడా కారం ఇక్కడ నేను ఒక ముప్పావు టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అలాగే అర టీ స్పూన్ ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ బటర్‌ని తీసుకొని ఈ నీళ్లను బాగా మరిగించండి. ఎప్పుడైతే బటర్ పూర్తిగా కరిగిపోయి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్న పొడి బియ్యపు పిండిని వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఇలా సన్నగా తరిగిన కరివేపాకును వేసి బాగా కలపండి. ఇలా చేయడం వలన ఈ చెక్కప్పడాలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే మన ఛానల్లో ఉన్న చెక్కలు, కారపూస, జంతికలు, మురుకులు ఇలా చాలా రకాలుగా పిండి వంటలు చేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద పెడతాను, ఒకసారి చూడండి. ఇలా పొడి బియ్యపు పిండిని తీసుకుని బాగా కలిపాక కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం ఇలా కొంచెం పిండిని తీసుకొని ముద్ద చేస్తే ఇలా ముద్దలా ఉండాలి. ఇలా వచ్చిందంటే కరెక్ట్‌గా వచ్చినట్లు. ఇప్పుడు ఈ పిండి కాస్త చల్లారేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. దీని వలన పిండి అనేది కాస్త ఉమగిలినట్టుగా అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ బౌల్‌లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా తీసుకున్న పిండిని ఇప్పుడు కలపడానికి కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్‌ని చల్లుతూ మిక్స్ చేసుకుందాం. అంటే ఫిల్టర్‌కి వచ్చే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్‌ని కొంచెం కొంచెంగా చల్లుతూ సాఫ్ట్ పిండిలా మిక్స్ చేయండి. ఇక్కడ నేను మీకు చూపించడానికి ఇలా కొంచెం క్వాంటిటీని చేసి చూపిస్తున్నానండి. మీరు కేజీల కొద్దీ చేయాలంటే క్వాంటిటీ అన్నీ కూడా నేను చెక్కల వీడియోలో క్లియర్‌గా చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా డీటెయిల్డ్‌గా అర్థమైపోతుంది. సో ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా బాగా కలిపాక చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తుంటే మనం వేడి నీళ్ళల్లో వేసి కలిపిన పిండి నుండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చల్లటి వాటర్‌ని చల్లుతూ ఇలా పిండి ముద్దలా చేసి తీసుకోవాలండి. మొత్తం పిండిని ఒకేసారి కలిపితే ఆరిపోతుంది. సో ఇలా కలిపిన ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం. మనం చెక్కలను కొంచెం పెద్ద సైజులో ప్రిపేర్ చేయాలంటే ఉండలను కాస్త పెద్దగా, లేదా నార్మల్ సైజ్‌గా ప్రిపేర్ చేయాలంటే ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా ముద్దల్లా చేస్తే సరిపోతుంది. ఇలాగే పిండి మొత్తం కూడా ఇలా ముద్దల్లా ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్దలనేవి ఆరిపోకుండా ఇలా కవర్ చేసి పక్కన పెట్టండి. అయితే చెక్కలను చేయడానికి మషిన్ లేకపోతే ఎలా చేయాలో ముందుగా చెప్తానండి. ఇలా ఏదైనా పాలిథిన్ కవర్‌ని కానీ లేదా బటర్ పేపర్‌ని కానీ తీసుకొని కొంచెం ఆయిల్‌ని ఇలా అప్లై చేసి ఇప్పుడు దీనిపైన ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా కవర్ చేసి ఏదైనా ఫ్లాట్‌గా ఉండే బాక్స్‌తో ఇలా ప్రెస్ చేయండి. మనం పిండిని సాఫ్ట్‌గా కలిపాం కాబట్టి ఇది తొందరగా ఇలా అప్పడంలా వస్తుంది. మరీ లావుగా కాకుండా ఇలా కాస్త పలచగానే చేయండి. మనం ఈ అప్పాలను కొంచెం పల్చగా చేసుకుంటే భలే కరకరలాడుతూ ఉంటాయి. సో ఇలాగే 1 బై 1 చేస్తూ ఒక ట్రేలోకి కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ పైకి కానీ తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర పూరీ మషిన్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. ఇలా పూరీ మషిన్‌లోకి కవర్‌ని తీసుకొని కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి పిండి ముద్దను పెట్టి ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్ షేప్‌లో ఇలా అప్పడంలా రెడీ అవుతుంది. ఇలాగే పిండి మొత్తం కూడా ప్రిపేర్ చేసి తీసుకోవడమే. అయితే మనం ఎప్పుడూ కూడా పిండి వంటల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకో పర్సన్ హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీ అవుతుందండి. ఇన్ కేస్ మీరు ఒక్కరే ప్రిపేర్ చేస్తుంటే ఇలా ఫ్రై చేయడానికి వీలుగా కొన్ని చేశాక వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆయిల్‌లో ఫ్రీగా పట్టేన్ని చెక్కలను తీసుకొని
మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుందాం. 1, 2 నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి ఎప్పుడైతే ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లోకి టర్న్ అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇవి బయటికి తీసాక మరి కాస్త కలర్ వస్తాయండి. సో, ఈ కలర్‌లో తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ కలర్ అనేది ఉంటుంది. ఇలాగే మిగతా అన్నీ కూడా చేసి ఫ్రై చేసి తీసుకోవడమే. అంతే, నోరూరించే క్రిస్పీ చెక్కప్పడాలు కరకరలాడుతూ రెడీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇలా సింపుల్ స్టెప్‌తో చెక్కలను ఓసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటాయి. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ క్రిస్పీ స్నాక్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.